Good evening everyone. I am Aryavir, Chartered Accountant, LLB and MBA, and also mentor of investment banking at ETHIMS Business School. Welcome everyone. Today here we are with founder and chairman Kali Prasad sir of ETHIMS Business School. Good evening sir. Good evening. So today we are going to discuss about multiple things what our ETHIMS Business School is offering, and one branch of it we are going to discuss in deep. So దాంట్లో with the advent of AI, ఈరోజు comparing job markets, what are the options that are available to the students other than technology and medical field? ఈ రెండు కోర్సెస్ కాకుండా మన దాంట్లో స్పెసిఫిక్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము? ఓకే, థ్యాంక్ యూ. దిస్ క్వశ్చన్ నేను రెగ్యులర్గా నేను అడ్రస్ చేస్తూనే ఉంటాను. నేను పర్టికులర్గా ఈ ఇంజనీరింగ్ యాస్పరెంట్స్, ఈ మెడిసిన్ యాస్పరెంట్స్ అన్ని కౌన్సిలింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దర్ స్టిల్ సమ్ పీపుల్ హూ హ్యావ్ నాట్ ప్రాబబ్లీ రిసీవ్డ్ ది రైట్ ర్యాంక్స్ and sometimes they want to look for alternative opportunities. They're all bright students and they can succeed in any field. వాళ్ళందరూ ఏం నిరాశపడాల్సిన పని లేదు. ఈరోజు ఈ మార్కెట్లో చాలా రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెడిసిన్, ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, అంటే మెడిసినే కానీ ఒక ఇంజనీరింగ్ ఈ రెండే కాదు, ఇవి కాకుండా కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో పర్టికులర్గా మేనేజ్మెంట్, కార్పొరేట్ సైడ్ చూస్తే కనుక అందులో కూడా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. మీకు ఫైనాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ఈవెన్ టెక్నాలజీ ఇన్ ద కార్పొరేట్ సైడ్ ఆల్సో రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో పర్టికులర్గా మేము ETHIMS బిజినెస్ స్కూల్ ఏంటంటే, ఒక డిగ్రీ ఓన్లీ చేస్తే ఈ రోజుల్లో మార్కెట్లో డిమాండ్ లేదు. ఓకే, ఇండస్ట్రీ కావాల్సింది ఏంటంటే ఏ పర్టికులర్ స్పెషలైజేషను, ఏ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్టైజ్ ఉందో ఆ సబ్జెక్ట్కి, ప్రతి సబ్జెక్ట్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కానీ కొన్ని సబ్జెక్ట్స్ పర్టికులర్లీ ది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, వీటిలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ చూస్తే మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ హ్యాపెన్స్ ఇన్ ది BFSI సెక్టర్ అంటారు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్, BFSI. వీటిల్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కొంతమంది ఓన్లీ ఇన్సూరెన్స్ సెక్టర్కి వెళ్తారు, కొంతమంది ఓన్లీ బ్యాంకింగ్ వెళ్తారు, కమర్షియల్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ అని ఉంటాయి. బట్ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వెళ్తారు. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆర్ వెరీ హై పేయింగ్ జాబ్స్ and very prestigious jobs. And so they deal with money, particularly on the investment side. So andukani akkada vaatiki not only in India, across the globe చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు కనుక ఈ స్టాక్ మార్కెట్స్లో కానీ, ఈ ఫైనాన్స్ ఫీల్డ్లో కానీ, గ్లోబల్లీ మీరు ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ యూ సీ ఇండియన్స్ ఆర్ టాప్ ఎవ్రీవేర్. They have a very good capability or they have a good minds to become very successful in the financial services field. So across the country, even consulting lo gaani, investment banking lo gaani, maybe even commercial banking lo gaani, everywhere Indians have taken the topmost positions in the world. So దీనికి ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా ఇక్కడ ఇండియాలో మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, అంటే మనం BBA, BCom, BCA ఆ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ టీచ్ చేయరు, ఎక్కడ కూడా లేదు. ఓన్లీ వాళ్ళు పీజీలో చేస్తారు ఎక్కువగా, అని MBA చేసినప్పుడు కొంతమందికి. మేమేంటంటే ఈ రోజుల్లో మార్కెట్ చాలా మారిపోయింది. ఓకే, ది స్టూడెంట్స్ ఆల్సో వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా చాలా, వాళ్ళ స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంది. సో ఈ సబ్జెక్ట్ని మేము అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ స్పెషలైజేషన్ చెప్పేసి. వీళ్ళని ఈ నెక్స్ట్ 3 years విల్ మేక్ దెమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ ఫీల్డ్. సో
దాని గురించి ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ స్పెషలైజేషన్ అనే ఒక సెపరేట్ సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తాం అనమాట. గ్రేట్ సార్. సో ఇక్కడ నా సింపుల్ క్వశ్చన్ సార్, మన ఈథెమ్స్ బిజినెస్ స్కూల్లో మీరు అంటున్నారు అలాంగ్ విత్ బీబీఏ దే ఆర్ ఆఫరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. జస్ట్ అండ్ వెరీ సింపుల్ వర్డ్స్ మన పేరెంట్స్ కోసం, స్టూడెంట్స్ కోసం, వాట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఇట్? అంటే ఇప్పుడు బ్యాంకింగ్ అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మనం వెళ్ళి లోన్స్ తీసుకుంటాం, లేకపోతే మనం డిపాజిట్ పెట్టుకుంటాం, మన అకౌంట్ అక్కడ పెట్టుకుంటాం. అది టిపికలీ బ్యాంకింగ్ అనమాట. బ్యాంకింగ్ అంటే ఇట్ ఈస్ రిటైల్ బ్యాంకింగ్ ఉండొచ్చు, లేకపోతే కమర్షియల్ బ్యాంకింగ్ ఉండొచ్చు. ఇది టిపికల్గా రిటైల్ బ్యాంకింగ్లో ఏంటంటే ఈ హౌస్ లోన్స్, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఇవన్నీ దీనంతా రిటైల్ బ్యాంకింగ్ అంటారు. అది కాకుండా కమర్షియల్ బ్యాంకింగ్ అంటే కంపెనీస్కి మీకు వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, ప్రాజెక్ట్ ఫైనాన్సెస్, ఇవన్నీ చేస్తారన్నమాట. ఇది మోస్ట్లీ ఇది ఆల్ బ్యాంకింగ్ సెక్టర్లో వస్తుంది. ఇది కాకుండా ఇన్వెస్ట్మెంట్ సైడ్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. ఓకే, అంతా ఓన్లీ డెట్ తోటే చేయలేరు, ఫైనాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ పని చేస్తారన్నమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఏదో స్పెషల్ సబ్జెక్ట్ కింద ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో మేము టీచ్ చేస్తాం అనమాట. ఇందులో ఏంటంటే ఒక కంపెనీ మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది, ఎవరు పెడతారు? మనం ఫస్ట్ ఏమంటామంటే సీడ్ ఇన్వెస్ట్మెంట్, ఫస్ట్ బేసిక్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత కొంచెం కాస్త బిజినెస్ పెరిగిన తర్వాత అంటే కొంచెం ప్రొడక్ట్ మార్కెట్లో అప్రూవ్ అదే కస్టమర్స్ కొంటున్నారు అనే స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్టార్టప్కి ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న అమౌంట్స్ పెద్ద చాలా చిన్న చిన్న కంపెనీస్లో పెడతారన్నమాట. ఒక 10 లక్షలు లేకపోతే 1 crore 2 crore పెడుతుంటారు అన్నమాట. వాళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు, వాళ్ళు అలా ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వీసీస్ అంటారు, వెంచర్ క్యాపిటలిస్ట్. కొంచెం కంపెనీస్ కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తాయి, అంటే 10 crores 20 crores 50 crores అలా 100 crores అలా కావాల్సి వస్తాయి. వాళ్ళ వీసీలు అంటారు అనమాట, వెంచర్ క్యాపిటలిస్ట్. ఆ లెవెల్ ఎలా ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఉంటారు. ఓకే, ఆ తర్వాత దానికి అదే కొట్టుది పబ్లిక్ మార్కెట్స్, ఐపీఓస్ అంటారు అన్నమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, ఈ స్టాక్ మార్కెట్ లిస్ట్ చేస్తారు షేర్స్ అని కూడా. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ కంపెనీస్కి సీడ్ లెవెల్లో డబ్బులు ఎలా రైజ్ చేయాలి, ఏంజల్ లెవెల్లో డబ్బులు ఎలా రైజ్ చేయాలి, తర్వాత వెంచర్ క్యాపిటల్ నుంచి ఎలా తీసుకురావాలి, ప్రైవేట్ ఈక్విటీ నుంచి ఎలా తీసుకురావాలి, ఆ తర్వాత కంపెనీస్ని పబ్లిక్ లిస్టింగ్ ఎలా చేయించాలి, స్టాక్ మార్కెట్ లిస్టింగ్ ఎలా చేయించాలి, ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ చేస్తారు. ఇదే కాకుండా మర్జెస్ అండ్ ఎక్విజిషన్స్. కొన్ని కంపెనీస్ ఏంటంటే అవి పెరుగుతున్న టైంలో వాళ్ళు కొనేస్తాం, ఓ కంపెనీని మన కంపెనీలో కలుపుకుంటాం అనమాట, గ్రోత్ పెంచడానికి. కొంచెం అలా కొన్ని కంపెనీస్ కొన్ని అమ్మేస్తారు, పూర్తిగా అమ్మేస్తారు, కొన్ని పార్ట్లు అమ్మేస్తారు. ఈ అమ్మడం కొనడం మర్జెస్ అండ్ ఎక్విజిషన్స్ అనమాట. మర్జ్ అయిపోతాం, లేకపోతే ఎక్వైర్ చేస్తాం, లేకపోతే సేల్ ఎగ్జిట్స్ ఆల్సో ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ చేస్తారన్నమాట. సో అదంతా ఏంటంటే దానికి అక్కడ మెయిన్గా ఏంటంటే వాల్యుయేషన్, ఎంతకి ఈ కంపెనీకి అమ్మాలన్నా కొనాలన్నా ఎంత వాల్యూ పెట్టి కొనాలి, ఎంత వాల్యూ మనకు వస్తే అమ్మేస్తే, ఓకే, ఈ కంపెనీకి ఎంత వాల్యూ ఉంటుంది, ఈ కంపెనీకి ఎంత వాల్యూ ఉంటుంది, ఈ రెండు మర్జ్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ చూస్తారన్నమాట. ఇది కాకుండా వెల్త్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఏంటంటే చాలా పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ ఇన్ క్రోర్స్. ఓకే, వాళ్ళంతా ఖర్చు పెట్టరు, దే హ్యావ్ లాట్ ఆఫ్ సేవింగ్స్. దాన్ని ఆ వెల్త్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉంటారు. తర్వాత కొంచెం బాగా ఫ్యామిలీస్, కొంచెం బాగా పెద్ద కంపెనీస్ అనుకోండి, వాళ్ళకి ఫ్యామిలీస్లో వాళ్ళకి బోల్డ్ వెల్త్ ఉంటుంది. దే ఆర్ ఫ్యామిలీ ఆఫీసెస్ అంటారు. ఓకే, వాళ్ళకి 100 కోట్లు వస్తుంటాయి. ఆ 100 కోట్లని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి కదా, ఎక్కడో దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేసుకోవాలి, ఎంత రిటర్న్ తీసుకోవాలి, దానికి ఫ్యామిలీ ఆఫీసెస్ ఉంటాయి. ఓకే, సో అలా విధంగా ఏంటంటే ఇది కాకుండా కొన్ని ఫండ్స్ ఉంటాయి, ఈ లార్జ్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కొన్ని సావరెన్ ఫండ్స్ అంటారు, కొన్ని గవర్నమెంట్స్ దగ్గర. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ ఉందనుకోండి, దే హ్యావ్ ఏ lakhs of crores ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి వాళ్ళ. అవి వాళ్ళు ప్రతి చోట ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు దాన్ని పర్టికులర్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు పెద్ద పెద్ద కంపెనీస్లో. అలాగే కొన్ని ఫండ్స్ ఉంటాయి, సాఫ్ట్ బ్యాక్ ఫండ్ అంటారు, అలాగే hundreds of billions of dollars ఉంటాయి, ఆ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి కాకుండా పెన్షన్ ఫండ్స్ ఉంటాయి. ఓకే,
ఇప్పుడు కెనడా గవర్నమెంట్ కానీ, లేకపోతే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కానీ, లేకపోతే యుఎస్లో కానీ కొన్ని పెన్షన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఉంది, వాళ్ళకి బోల్డ్ పెన్షన్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ అనమాట. ఇది కాకుండా హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి, ఈ స్టాక్ మార్కెట్స్ మీద ప్లే చేస్తుంటారు. ఓకే, ఈ తర్వాత బైఅవుట్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, సో వీళ్ళందరూ కొన్ని కంపెనీస్ని కొనేసి వాటిని కొంచెం బిల్డ్ చేసి కొంచెం పైకి తీసుకెళ్ళి కొంచెం బాగా రిపేర్ చేసి కొంచెం ప్రిపేర్ చేసి మళ్ళీ అమ్మేస్తుంటారు. కొద్దిగా వాళ్ళు బైఅవుట్ ఫండ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని కంపెనీస్ లైక్ ఈ కేకేఆర్ అని పెద్ద పేరు ఉంది, వాళ్ళు చాలా కంపెనీస్ కొనేశారు. హైదరాబాద్లో కూడా హాస్పిటల్స్ కొనేశారు. ఓకే, ఈ హాస్పిటల్స్ని వాళ్ళు 2-3 హాస్పిటల్స్ కొనేస్తారు, వాటిని ఒక అగ్రిగేట్ చేస్తారు, పెద్ద కంపెనీ చేసేస్తారు, దాన్ని అమ్మేస్తారు. సో అది కూడా పెద్ద బిజినెస్ అది. సో అలాగే మా పార్ట్నర్స్ కొంతమంది ఉన్నారు, ఈ బైలో నాతో పనిచేసిన వాళ్ళు కొంతమంది. ఒక అబ్బాయి చేశారు వాట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, దాని బ్రాంచెస్ ఏంటి, ఒక స్టూడెంట్ తీసుకుంటే ఎక్కడ వెళ్ళొచ్చు, ఈరోజు ఇక్కడ ఉంటే నెక్స్ట్ 5 yearsలో కెరియర్ పాత్ ఎట్లా ఉండాలి. సో అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ ద పాయింట్ వ్యూ ఆఫ్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో 100% ఎక్సెల్ అవ్వాలా ఆర్ బిజినెస్ ఓరియంటేషన్ వ్యూ ఉండాలా టు టేక్ దిస్ కోర్స్, అండ్ ఈబీఎస్ స్పెషల్లీ ఈథెమ్స్ బిజినెస్ స్కూల్ ఇది ఎట్లా ఎంఫసైజ్ చేస్తుంది స్టూడెంట్స్కి, అండ్ హౌ ఇట్ ఫోకసెస్ ఆన్ ఈచ్ స్టూడెంట్ టు డూ దిస్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరికైతే ఇంజనీరింగ్లో మెడికల్లో సీట్స్ రాలేవు, కెన్ దే ఆల్సో ఆప్ట్ ఫర్ దిస్ బీబీఏ అండ్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వాళ్ళ కెరియర్ ట్రాజెక్టరీ ఎలా ఉంటుంది? ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో మ్యాథ్స్ ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏఐ కానీ సో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి ఇవన్నీ బిల్డ్ చేయడానికి. యూ డోంట్ నెసెసరీ నీడ్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథ్స్, అది అవసరం డిఫరెన్స్ లేదు. రెండోది ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది ఐఐటి గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళరు, ఈ ఫీల్డ్కి వచ్చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఐఐఎంకి వెళ్తారు, మేనేజ్మెంట్ చేస్తారు, ఐఐఎం చేసి మళ్ళీ ఫైనాన్స్కి వస్తారు. ఇప్పుడు చాలామంది ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫీల్డ్లో నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట, వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. సో మళ్ళీ వచ్చేస్తారు. డిఫరెంట్ ఇంజనీరింగ్ దీని ఇష్యూ ఏం లేదు. అలాగే సిమిలర్లీ కూడా ఈవెన్ సైన్స్ ఆల్సో, ఈ బైపీసీ మెడిసిన్ చేసే వాళ్ళు కూడా యూ డోంట్ నెసెసరీ నీడ్ టు హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ ది మ్యాథ్స్. ఓకే, బేసిక్ నాలెడ్జ్ సరిపోతుంది. అండ్ దే ఆర్ బేసికలీ షార్ప్ పీపుల్, వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, అదర్వైజ్ దే వోంట్ గో టు దట్ లెవెల్ ఎట్ ఆల్. ఓకే, సో వాళ్ళు ఇఫ్ దే వాంట్ టుడే ఏఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, యూ డోంట్ నీడ్ టు డూ బేసిక్ క్యాలిక్యులేషన్స్, అవన్నీ చేస్తారు. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎబిలిటీ టు థింక్, ఈ బిజినెస్ ఎలా వెళ్తుంది, దీన్ని ఎలా చేయొచ్చు, ఓకే, దాన్ని ఎలా వాల్యూ చేస్తాము, దీనికి ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, దాని ఫ్యూచర్ ఏమిటి, ఈ ఆలోచించే క్యాపబిలిటీ ఉండాలి. ఓకే, క్యాలిక్యులేషన్స్ బి డన్ బై ది కంప్యూటర్స్, దట్ యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్. సో అప్లికేషన్ నాలెడ్జ్ అనేది బిజినెస్ ఓరియంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, బిజినెస్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు థింక్ సినారియోస్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ప్రాస్ అండ్ కాన్స్ ఎలా కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, అది చేయగలిగి ఉండాలి. అది వచ్చేస్తుంది ప్రాక్టికల్గా. ఇఫ్ యూ వర్క్ విత్ ది కంపెనీస్ ఫర్ సమ్ టైమ్ అండ్ వన్ యూ లర్న్ ది లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, యూ లర్న్ ద మోడల్స్ అండ్ దెన్ ప్రాక్టీస్ ఇట్ అండ్ యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్. Yeah, I have seen in my own career so many people extremely successful investment banking professionals are BSc graduates. Wow. Okay, వాళ్ళకి ఏమైనా ఎంఎస్సీ కూడా లేదు. సో అది ప్లస్ లాట్ ఆఫ్ చాలా చార్టర్డ్ అకౌంటెంట్స్, టాప్ సిపిఏస్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆల్సో. సో వాళ్ళకి మ్యాథ్స్ పెద్ద గ్రౌండింగ్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా బేసిక్ మ్యాథ్స్ పెద్దగా ఉండదు, అయినా వాళ్ళు చేస్తారు. సో దిస్ దట్ బేసిక్ today you don't require knowledge. Okay, you need only just attitude and that orientation. To do that. Thanks for answering that, sir. నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, ఈ స్పెషలైజేషన్ మన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఈథెమ్స్ బిజినెస్ స్కూల్ అది జస్ట్ ఫస్ట్ జాబ్ ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఆ స్టూడెంట్స్కి, ఆర్ విల్ ఇట్ డిఫైన్ దేర్ కెరియర్ అండ్ హౌ ఇట్ డిఫైన్స్ దేర్ కెరియర్ ఫర్ ద లాంగ్ టర్మ్? అంటే లాంగ్ టర్మ్ వ్యూలో ఆలోచిస్తే
ఒక స్టూడెంట్ కెరియర్ని ఎట్లా షేప్ చేస్తుంది, వాళ్ళ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? In these 3 years, ఓకే, we prepare them with all branches of investment banking areas. గ్రేట్. We give them good enough grounding ఓకే, in all areas. Final year lo, we ask them to focus on which side you want to go. ఓకే, Okay, you want to go towards the IB, investment banking as a professional, and start your own investment banking practice. ఓకే, You want to start advising the company, etc. You want to go that line, ఓకే, or you want to be a wealth manager, go and work for a bank. ఓకే, You want to go that route. ఏ రూట్ వెళ్దాం అని చెప్పేసి అని వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వీ విల్ గివ్ దెమ్ మోర్ స్పెషలైజేషన్ ఇన్ ది ఫైనల్ ఇయర్. సో ఇట్స్ లైక్ grooming the students by their But they will, in each of the areas that they take up, they will have very good knowledge. They are as good as any MBA students. Great, sir. That much greater detail తీసుకొస్తాం. They are good for getting employment, basic level employment from the most of the investment banking firms. Okay, So we have with us at least about ఒక 7 firms ఉన్నాయి, హైదరాబాద్లో లీడింగ్ ఫర్మ్స్ ఉన్నాయి. okay, దే డూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. okay, వాళ్ళందరూ కూడా మాకు దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అడ్వైజరీ కౌన్సిల్. alright, They will come and discuss with us what kind of people they are looking for their companies, okay, and what are we are teaching. మేము టీచ్ చేసే దాంట్లో అది వాళ్ళకి ఎంతవరకు సూట్ అవుతుంది, అండ్ వాళ్ళు వాట్ ఎవర్ దే వాంట్ ఆ నాలెడ్జ్ మేము ఇప్పుడే వాళ్ళకి ఇస్తాం అనమాట. ఆ ఇంటరాక్షన్ ఇప్పుడే జరుగుతుంది. okay, ప్లస్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ వీళ్ళకి కొంచెం ఇంటర్న్షిప్ కూడా ఆ టైంలో వీళ్ళు వెళ్ళి ఈ కంపెనీస్లో పనిచేయడం, some short term internships also, Short span. so that they can do that, actually practice okay, what they are learning from the college. ఇవి కూడా చేస్తాం. okay, So we will make them really thorough in that subjects. That is our model. great, sir. Thank you so much. One more thing, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాట్ స్టూడెంట్ కెన్ ఎక్స్పెక్ట్ అంటే ఫ్రమ్ ద పాయింట్ వ్యూ ఆఫ్ స్టూడెంట్, ఆ 3 years జర్నీలో మీరు అన్నారు థర్డ్ ఇయర్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తాము, ఆప్షన్ ఇస్తాము ఏ రూట్లోకి వెళ్ళడానికి అనేది. సో ఇన్ దట్ 3 years ఆఫ్ జర్నీ వాళ్ళ కరికులం ఎట్లా స్పాన్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మీరు మాట్లాడినట్టు కొంచెం ఇండెప్త్గా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్కి, బికాస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ వాళ్ళకి టు సక్సీడ్ ఇన్ దట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. So మేము as I said, we have this advisory council. ఓకే, They are all good in finance. They have worked as CFOs, or they are also leading their own firms. ఓకే, వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడం వల్ల దే నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే, వాళ్ళకి ఐడియా వస్తుంది. తర్వాత డిపెండింగ్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ లెవెల్ విల్ ఆల్సో గెట్ దమ్ ది ఇంటర్న్షిప్స్ ఓకే, ఫర్ దీస్ కంపెనీస్. అది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇది కాకుండా ఫైనల్గా అయిపోయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ జాబ్ రైట్, దే విల్ గెట్, వేర్ దే విల్ గెట్, ఇది క్వశ్చన్ మార్క్. ఇది కూడా ఏంటంటే కొంచెం ఇది క్రాఫ్ట్. యూ నీడ్ టు గో అండ్ ప్రాక్టీస్ అండ్ యాక్చువల్లీ సీ హౌ ఏ ట్రాన్సాక్షన్ టేకింగ్ ప్లేస్, హౌ ఏ డెసిషన్ ఇస్ ఇట్ మేడ్. ఓకే, వీటికన్నిటికీ కూడా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. ఓకే, ఓకే, అది జాబ్ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత చేయిస్తాం, ఓకే, చేస్తారు వాళ్ళు. విల్ బి ఏబుల్ టు గెట్ దెమ్ ది ప్లేసెస్ వేర్ దే కెన్ గో అండ్ డూ దట్ వర్క్. గ్రేట్, బట్ వైల్ డూయింగ్ ఇట్, వన్ ఇంటర్న్షిప్స్ ఒకటి, ఇది కాకుండా కూడా ఈ పబ్లిక్ మార్కెట్లో రీసెర్చ్ చేస్తాం ఓకే, ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ దట్ ఓకే, ఓకే, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్, వన్ ఏ పబ్లిక్ అవైలబుల్, సంథింగ్ ఆల్సో వీ కెన్ బై అండ్ గెట్ ఇన్. వీటిని నుంచి సిమ్యులేషన్ చేస్తాం, గ్రేట్, కేస్ స్టడీస్ చేస్తాం, ఓకే, కేస్ సిమ్యులేషన్ చేస్తాం అనమాట. సో దే అండర్స్టాండ్ వాట్ ఆర్ ది వే దట్ హౌ డూ లుక్ ఎట్ ఇట్, హౌ డూ రియల్ వరల్డ్ రియల్ వరల్డ్ సినారియోస్ అనమాట. అలా కూడా చేసి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ చేస్తారు అనమాట. మాకు ఈ స్పెషలైజేషన్ టీచ్ చేసే వాళ్ళందరూ కూడా అకాడమిక్ ఫ్యాకల్టీ కాదు, రైట్, దే ఆర్ ఆల్ ఇండస్ట్రీలో ప్రాక్టీస్ చేస్తున్న ప్రొఫెషనల్స్. గ్రేట్, సో దే నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్, దట్ ఈస్ వాట్ దే గోయింగ్ టు టీచ్ దెమ్ ఆల్సో. ఓకే, సో దేర్ నో గ్యాప్ బిట్వీన్ వాట్ దే ఆర్ లెర్నింగ్, వాట్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్. ఓకే, అది కూడా మన దాంట్లో ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. రైట్, సో వాళ్ళు ఏంటంటే ఏదో చిన్న ఇంటర్న్షిప్లో ఎక్కడ చేసేస్తారు, కానీ మేము అలా కాదు. వీఆర్ కంప్లీట్ ఇంటిగ్రేటింగ్. ఇండస్ట్రీ ప్రొఫెషనల్సే మొత్తం అక్కడ వచ్చి టీచ్ చేస్తారు. ఎంటైర్ స్పెషలైజేషన్ ఓకే, మోస్ట్లీ టాట్ బై ది ఇండస్ట్రీ, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఓన్లీ. ఓకే, దే ఆర్ నాట్ టిపికల్ అకాడమిక్ టీచర్స్ గ్రేట్, సార్. అనమాట. Coming to the one of the burning topic in the market now,
ఏఐ అనేది మన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ని ఆర్ యాజ్ అన్ ఓవరాల్ ఫైనాన్స్ ప్రొఫెషన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? AI అనేది నాట్ ఓన్లీ దిస్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎవ్రీ ప్రొఫెషన్. ఓకే, ఎఫెక్ట్ ది వే ఐ లుక్ అట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఎలా అంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో కూడా రీసెర్చ్ జాబ్స్ చాలా ఉంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ జాబ్స్ ఉన్నాయి. వీళ్ళ బేసిక్ ఏంటంటే ఈ పబ్లిక్ మార్కెట్స్లో డేటా తీసుకుని దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ కొంచెం అవుట్పుట్ కింద క్రియేట్ చేసి మళ్ళీ ఇస్తుంటారు అన్నమాట. ఈ స్ప్రెడ్ షీట్స్ కింద క్రియేట్ చేసి ఈ మార్కెట్ స్టడీ చేసి ఈ రిపోర్ట్ చేసి ఈ మార్కెట్ తీసేసి అలా ఆ రిపోర్ట్లు ఇస్తుంటారు అన్నమాట. ఈ హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ దగ్గర కూడా, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి డిసిషన్ అక్కడ ఏ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే డిసిషన్ చేయడానికి వాళ్ళకి రీసెర్చ్ వింగ్స్ ఉంటాయి. ఆ రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా అంతా కరెక్ట్ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళకి ఇన్పుట్ ఇస్తారన్నమాట ఆ మేనేజర్స్కి. అటువంటి జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే ఆ రీసెర్చ్ అంతా కూడా అప్పుడు ఏఐ చేసేస్తుంది. ఓకే, ఆ రీసెర్చ్ చేసి ఏ ఇచ్చిన రీసెర్చ్ రిపోర్ట్ని సంబడి హ్యాస్ టు జడ్జ్. ఆ జడ్జిమెంట్ కావాల్సింది కొంచెం హై లెవెల్ థింకింగ్ కావాలన్నమాట. ఎక్స్పర్ట్ స్టూడెంట్స్ పనిచేస్తారన్నమాట. బేసిక్ జాబ్స్ ఉండవు. ఓకే, ఇదివరకు ఒక 100 మంది వచ్చి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇది ఓన్లీ 10 people మేనేజ్ చేస్తారు ఇప్పుడు. బట్ దీస్ పీపుల్ ఏంటంటే ఏ ఇప్పుడు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని గ్యారంటీ లేదు. సంబడి హ్యాస్ టు జడ్జ్ ఇట్, చెక్ ఇట్, ఇదంతా వీళ్ళు చేస్తారన్నమాట. అండ్ బట్ దే హ్యావ్ వెరీ హై వాల్యూ యాడెడ్ జాబ్స్. రొటీన్ జాబ్స్ ఉండవు, వాల్యూ యాడెడ్ జాబ్స్ ఉంటాయి. సో దే హ్యావ్ బెటర్ పే స్కేల్స్. ఓకే, సో దట్ క్వాలిటీ ఆఫ్ ది జాబ్ ఇంప్రూవ్స్, their productivity improves, their effectiveness improves. So they have to just learn the AI, how to use. And we are also we are the Telangana's first AI native business school. Everything what we do here is all completely assume that AI is there. So our students are trained and learning in a AI environment. Yeah, our faculty also teaches everybody using AI. Okay, because tomorrow you are entering the market where every company is using AI. Okay, that is the reality. So we are preparing the students to be successful in the AI native world. So adi difference anamata. So we are much ahead of the in this game than anybody else. I think there is nobody actually who has claimed that we are the AI native business school. People don't even understand what is AI native mean. సో ఆ లెవెల్లో మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో ఏఐ ఐ థింక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ అండ్ ఇట్ హెల్ప్స్ ఎవ్రీబడి. సో దట్స్ దిస్ విల్ ఓన్లీ హెల్ప్ పాజిటివ్లీ ఫర్ ది స్టూడెంట్స్ ఆల్సో. ఇట్ క్రియేట్స్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ దే విల్ గెట్ మచ్ బెటర్ గుడ్ క్వాలిటీ జాబ్స్ దాన్ ది రొటీన్ జాబ్స్. సో ETHIMS Business School is particularly giving or preparing professionals for the future. Yeah, absolutely. Great. So one last question, sir. సో చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి క్వశ్చన్ ఉంటుంది, ఓకే మేము ఈ కోర్స్ చేసిన తర్వాత మాకు బేస్ శాలరీస్ ఎలా ఉంటాయి, మాకు గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయి మార్కెట్లో? సో బేస్ శాలరీస్ అనేది షిఫ్టింగ్ అవుతుంటాయి. దర్ నో పర్టికులర్ గ్యారంటీ దట్ చాలామంది ప్రామిస్ చేస్తారు. టుడే నెక్స్ట్ 3 years తర్వాత వాళ్ళకి మార్కెట్కి వెళ్ళినప్పటికీ ఎలా ఉండి చెప్పలేకపోతాం. ఓకే, సో వీఆర్ మేకింగ్ దెమ్ ఎ గుడ్ highly in demand professionals. Okay, any entry level in demand professionals వచ్చే salaries okay వీళ్ళకి వస్తాయి. అండ్ హైయెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వెరీ హైయెస్ట్ పేయింగ్ ఫీల్డ్. ఇఫ్ యూ ఆర్ రియలీ గుడ్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ గో అండ్ క్రాక్ ఇన్ గుడ్ కంపెనీస్ నౌ యూ గట్ ఎ వెరీ గుడ్ salary. So there is no particular limit as such. It could be anyway 5 lakhs ఉండొచ్చు, లేకపోతే 15 lakhs ఉండొచ్చు, 30 lakhs ఉండొచ్చు, depending upon how much you are able to learn, acquire and face them. We will provide them the opportunity. We will provide them, put them in front of the top companies. That is our job. And we are getting them also, because they also know our end customers are also coming and teaching. So therefore that interaction will be there, and I am quite confident. Salaries will not be a problem at all. They got very good salaries. Thank you so much, sir. Thank you for having me here. You answered all the questions very in depth. అందరికి స్టూడెంట్స్కి పేరెంట్స్కి అర్థమయ్యేటట్టు. Thank you so much, sir. Thank you.